కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ఈరోజు విడుదలవుతున్న క్రమంలో ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి. ఐమాక్స్లో 8:45 షోకి రెండోసారి కూడా సినిమా చూసేందుకు చాలామంది రావడం జరిగింది. మనతో ఒక అమ్మాయి ఉన్నారు, ఆయన అప్పటికే రెండోసారి సినిమా చేస్తున్నారంట. కుదిరితే ఈరోజు 3, 4 కూడా షోలు చూసేందుకు కూడా సిద్ధం అంటున్నారు. సో ఏంటి సినిమా అంత బాగా నచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? బాగా నచ్చింది అన్న. ఆల్రెడీ బ్లాక్ లో గిట్ట టికెట్లు దొరకట్లేవు, 800 పెట్టినా దొరకట్లేవు. మా అన్న ఇప్పుడే 500 వేసిండు. బ్లాక్ లో దొరికినా తీసుకురా టికెట్ అంటే తీసుకోవడం అంటే వీలు అవ్వట్లేదు. 800 పెట్టినా రావట్లేదు. 2500 పెట్టి ఆల్రెడీ మూసబీళ్ళ బ్లాక్ లో చూసి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ 800, 1000 రూపీస్ పెట్టినా టికెట్ దొరకట్లేదు. ఎందుకంటే సినిమా అంతా బాగుంది, అసలు క్రౌడ్ అసలు అంతా పీపుల్స్ చాలా బాగుంది సినిమా. మనకు మళ్ళీ టికెట్ దొరుకుతలే అన్నా అని ఇప్పుడే గూగుల్ పే చేసిన, కావాల్సి చూడండి. ఆ టైప్ ఉంది సినిమా. రానకు వారంగి చేసింది చాలా బాగుంది. తమన్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. అసలు సినిమా అంటే ఇంకా మళ్ళీ ఒకసారి గబ్బర్ సింగ్ లో పోలీస్ డేస్ లో చూసినాం కదా పవన్ కళ్యాణ్, ఆ లెవెల్లో ఉంది. అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు సినిమా అంటే సాగర్ కే చంద్ర డైరెక్టర్ చాలా ఎలివేషన్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎలివేషన్, ఆ మేనరిజం చాలా బాగుంది. అంటే మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, ఇవన్నీ వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపించింది? ఎంత స్లో అయినా పవన్ కళ్యాణ్ మేనరిజం చూస్తేనే సగం సినిమా పాస్ అయిపోద్ది. ఆ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా పీక్స్ లెవెల్ ఉంది. తమన్ మ్యూజిక్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ భూమి బద్దల్ క్రాక్ సినిమా, వకీల్ సాబ్ల ట్రైన్ సీన్ లో బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు లాలా భీమ్లా సాంగ్ ఒక నెక్స్ట్ లెవెల్ ఉందన్న. సినిమా అయితే హైలైట్. ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి కదా. ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. జనాలకు ఉపయోగపడేటట్టు మన జనసేన టైపు మన కల్చర్ని తీసుకురావడం, తన సేవ కార్యక్రమాలు అలాంటి పిచ్చా పీక్స్ అలా తెలుగు తరం ముట్టిది పడేటట్టు. మలయాళం సినిమా చూసారా? అయ్యప్పన్ క్వశ్చన్ అది చూడలే కాదు. అది ఎందుకంటే మనకు మలయాళం రాదు, తెలుగే సరిగ్గా రాదు. మనమంతా తెలుగు మీడియం, మలయాళం మీడియం కాదు. తెలుగులో చూసినాము, అది చూడలేదు. బట్ ఇది చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ రానా తర్వాత ఎవరి క్యారెక్టర్ బాగుంది? నిత్యమీనన్ క్యారెక్టర్ బాగుందండి. నిత్యమీనన్ క్యారెక్టర్ బాగుంది. రానా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే హీరోకి తగ్గ ఎలివేషన్స్ అసలు విలన్కి ఎంత ఉండాలి అంత క్యాపబిలిటీ ఉంది, అంత ఉంది రానాకి. చాలా బాగుంది. ఇద్దరి మధ్య పోటీ చాలా బాగుంది. వార్నింగ్ డైలాగ్ చాలా బాగుంది. త్రివిక్రమ్ గారి డైలాగులు ఎలా? త్రివిక్రమ్ స్టాచ్యూ అనిపిస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది త్రివిక్రమ్ ఫ్లేవర్ కనిపిస్తుంది. డైరెక్షన్ మొత్తం వచ్చి సాగర్ కే చంద్ర అయినా కనుక త్రివిక్రమ్ ఫ్లేవర్ అనేది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పటికే రెండోసారి అంటారు, ఇంకా ఎన్నిసార్లు వస్తారు? ఇంకా ఈరోజు కేటాయించింది లీవ్ తీసుకునే దానికోసం అన్న. ఈరోజు మొత్తం దానికోసమే కదా. ఈరోజు డే అంతా తన కోసం కేటాయిస్తున్నాము. సాఫ్ట్వేర్ ఏం కాదన్న, మేకప్ మ్యాన్ అంటే సినిమా పిచ్చోని మేకప్ మ్యాన్గా వేస్తూ సినిమాలో ట్రై చేస్తున్నా. అటు మొన్న 1,00,000 మూవీలో వేసిన, ఆల్రెడీ నెక్స్ట్ రామారావు 180లో వేసిన, ఇంకా చేస్తూనే ఉన్నా. సో అంటే ఫ్యాన్స్ నిజానికి అంటే సినిమా నచ్చితే ఏ రకంగా క్రేజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ సినిమాకి అనేది మనం ఇంతకు ముందు కూడా చూసాం. ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఒక మంచి రెస్పాన్స్ని ఇక్కడ ఫ్యాన్స్ నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ కోసమే సినిమా. అయ్యప్పన్ కోశ్యం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ అయ్యప్పన్ కోశ్యం తమకు తెలియదు, కేవలం పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి తాముకు భీమ్లా నాయక్ వచ్చామని చెప్పేసి కూడా చాలామంది ఫ్యాన్స్ మాట్లాడుతూ వస్తున్నారు. ఇక ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ షోసే ఈ సినిమాకి సంబంధించి పట్టడం జరిగింది. ఒక పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. రెండోసారి అవకాశం ఉంటే భీమ్లా నాయక్ సినిమాని చూసేందుకు ఐమాక్స్ కూడా వచ్చి చాలామంది సినిమా చూసేందుకు సిద్ధమవుతున్నారు. సో ఇదే కంటిన్యూ ఈ సాయంత్రం వరకు కూడా కుదిరిన ప్రతిసారి కూడా సెకండ్ షో అయినా, మార్నింగ్ షోతో పాటు సెకండ్ షో అయినా, అలాగే మ్యాట్నీ అయినా సరే అవకాశం ఉన్న ప్రతిసారి కూడా ఈ షో చూసేందుకు తాము సిద్ధమే అని చెప్పేసి అభిమానులు చెప్తూ ఉన్నారు. సో ఐమాక్స్ దగ్గర ప్రస్తుతానికైతే ఇప్పుడిప్పుడే షో చూసేందుకు చాలామంది వస్తూ ఉన్నారు. సో ఈ 11:45కి అలా ఈ షో కంప్లీట్ అవుతుంది. సో ఐమాక్స్ దగ్గర అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఇప్పటికే సింగిల్ స్క్రీన్, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన రెస్పాన్స్ మనం తీసుకోవడం జరిగింది. ఇక మల్టీప్లెక్స్ ఆడియన్స్కి ఈ సినిమా ఎంత మేరకు నచ్చింది అనేది 11:45 షో తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ అశోక్తో సుజన్, HM TV.